ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. ఇది గవర్నమెంట్ కుర్మ విద్యార్థులకు హాస్టల్‌గా ఉండడానికి, కుర్మ విద్యార్థులు చదువుకోవడానికి ఇచ్చిన ఆస్తి. దీనిని గూడా తీసుకెళ్ళేసి నారాయణ లాంటి ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టుకుంటే, అందులో చదువుకునే వాళ్ళంతా గూడా ఫార్వర్డ్ కమిటీ వాళ్ళు, ఎఫ్లుయెంట్ వాళ్ళు, కంపెనీ కమిటీ వాళ్ళకు వాళ్ళ కిడ్స్ గ్రోత్‌కే ఉపయోగపడతది గానీ, మన కమ్యూనిటీకి గ్రోత్‌కి ఏ రకంగా గూడా ఉపయోగపడదు. వీళ్ళు ఏదైతే జెప్తున్నారో ₹1,00,00,000 ఆదాయం వస్తది దీని మీద అనేది, ఇది అంతా గూడా మభ్యపెట్టే మాటలే. వాళ్ళు రూ. 40 ఎస్ఎఫ్‌టి కింద బిల్డింగ్ ఇస్తున్నారు. ₹1,00,00,000 కావాలంటే 2.5 లక్షల ఎస్ఎఫ్‌టి బిల్డింగ్ కట్టాలి. ఇప్పుడు బీసీ వెల్‌ఫేర్స్ తోటి కట్టిన బిల్డింగ్ అక్కడ 24,000 ఎస్ఎఫ్‌టి అంటే ఇంకా 2,25,000 ఎస్ఎఫ్‌టి బిల్డింగ్ కట్టాలంటే 2,000 చొప్పున మినిమమ్ యేసుకున్నా గూడా ఎంతవుతుందనేది మీరే కాలిక్యులేట్ జేయండి. 50,00,00,000 అయితది. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో కట్టాలి. ఐబీ స్కూల్ కాబట్టి లోపల స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి, హాల్స్ ఉంటాయి, పెద్ద పెద్ద జిమ్నాసియమ్స్ ఉంటాయి. ఈ కైండ్ ఆఫ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాలంటే 70,000-80,000 అయితది. ఈ 70,000-80,000 వీడు నెలకు ఏదైతే లీజుకి ఇస్తాడో ₹1,00,00,000 ఇది మీరు జనరల్ కాలిక్యులేటర్‌లో యేసి చూస్తున్నా గూడా 30 సంవత్సరాలు పడుతుంది. అంటే ఇది కుర్మ సంఘానికి వచ్చిన కుర్మ వాళ్ళకిచ్చిన ఆస్తిని తెగ నరుక్కుని అమ్ముకుంటున్నారు అంతే వాళ్ళు. ఇది 1,000,00,000 ప్రాపర్టీని అమ్ముకున్నందుకు అట్‌లీస్ట్ ఈ ఉన్న యగ్గ మల్లేశానికి, బీలాయలకి చెరి 100,00,00,000 మినిమమ్‌గా ముట్టుతాయి అడ్వాన్స్‌గా. తర్వాత ప్రతి సంవత్సరం 10,00,00,000, 15,00,00,000 వచ్చేలాగా వీళ్ళంతా వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నారు. దీన్ని తినాలని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. సంతకాలు పెట్టేసిర్రు అంతా అయిపోయింది. ఇప్పుడు గవర్నమెంట్ మెడలు వంచేసి వాళ్ళు స్పెషల్ జీవో తీసుకురావడం ప్రయత్నం చేస్తారు. దాన్ని మనం ఆపాల్సిన పరిస్థితి ఉంది.